నౌకరు దొరికేంత వరకు 4,000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి చదువుకున్న పిల్లలకి ఇవన్నీ నిజమా అబద్ధమా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంటాడు, ఇప్పుడు ఆయన ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ లంకెబిందలించాలనుకుని నేను ఉత్త చిప్పై చేతికిచ్చిందంటాడు. ఆయన కోల్సిన కరకర కోల్సిన ₹1 అంటాడు రేవంత్ రెడ్డి. మరి రూపాయలు లేని రేవంత్ రెడ్డి, పెన్షన్ లేని రేవంత్ రెడ్డి, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వని రేవంత్ రెడ్డి, ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేని రేవంత్ రెడ్డి, నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు ఇవ్వని రేవంత్ రెడ్డి, నా ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇవ్వని రేవంత్ రెడ్డి, రైతు బంధు చక్కగా ఇవ్వలేని రేవంత్ రెడ్డి, రేపు మున్సిపాలిటీకి నిధులు ఇస్తారంటే నమ్ముతామా? మనం నమ్ముతామా? మీకు చెప్పండి. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. వాళ్ళ గురించి చెప్తే ఇప్పుడు ఉండదు. ఇక మా బీఆర్ఎస్ పార్టీ నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నా, ఎమ్మెల్యే గారు స్వయంగా అంటున్నాడు, 2 ఏళ్ళు అవుతాను ఎమ్మెల్యే గారు వచ్చి ఏమైనా పనులు చేసిందా? మీ దగ్గర చేసిందా? ఏమైనా గుడి కోసం పోతాను, బడి కోసం పోతాను, నా దగ్గర ఎక్కడ పైసలు? ఓడిపోయినానే ఎమ్మెల్యేకి సెలవు అవుతున్నాడు, గెలిచినా మాత్రం ఇట్లా పడుకుంటాడు, నా దగ్గర ఏం లేదని చెప్పి. మరి ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపిస్తేనే రూపాయి పని చేయకపోతే, మరి ఎమ్మెల్యే గారు పెట్టిన కౌన్సిలర్ గెలిపిస్తే పనులు అయితే మీరు ఒకసారి చెప్పండి. 5 పద పని కాదు. ఇప్పటిదాకా మా బుద్ధి శ్రీనివాస్ కూడా చెప్పింది. మీరు అడగండి, మీరు మహిళలుగా నేను చెప్పిపోయే మాట మీరు అడగండి. గతములో ఇవాళ గ్రామ పంచాయతీ ఉన్ననాడు ఉపాధి హామీ పని కింద మెటీరియల్ కాంపౌండ్ వస్తేనే ఇక మనం నడుస్తున్న సిమెంట్ రోడ్డు పడ్డాయి. పారే మురికి కాలువలు ఎవరు కట్టిందో అడగండి, ఎవరి పైసా కట్టిందో అడగండి. ఇవాళ ఎలిగే బల్బులు ఏ డబ్బులతో నడుస్తున్నాయో అడగండి. ఇవాళ కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, రైతు వేదికలు, శ్మశాన వాడికలు, తడి చెత్త పొడి చెత్త చెట్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే కట్టినాయి తప్ప ఇక్కడ 5 పైసల బిల్లులు లేని మాట వాస్తవం కదా మీరు అడగండి. చివరికి నీ మున్సిపాలిటీలో ఉన్న కార్మికులకు కూడా జీతాలు ఇవ్వాలంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి 15-16% డబ్బులు వస్తే తప్ప లేవు. కాబట్టి వాళ్ళ కోటేసిన రూపాయి లాభం లేదు. కాబట్టి ఇవాళ స్మార్ట్ సిటీస్ మోడీ గారు నగరాలు వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి సౌకర్యం కల్పించాలని చెప్పి స్మార్ట్ సిటీస్ కానీ అమృత నగరాలు కానీ వాటిపై డబ్బులు వస్తేనే సఫాయిలకు జీతాలు ఇస్తారు, డబ్బులు వస్తేనే కరెంటు బిల్లు కడతారు, డబ్బులు వస్తేనే ఇంతంత రోడ్లు పడతాయి, మూడులు పడతాయి తప్ప లేదు. నన్ను గెలిపించింది. నేను మనం చెప్పిన అన్ని ఊళ్ళకు పూర్తి రాలే. ఇంకా నాలాంటి వాడిని గెలిపిస్తే నిత్యం ఏం చేస్తున్నా మీరు అడగండి. ఇగో ఈ జగన్గూడలో కూడా రోడ్డు కావాలంటే నేనే వేయించిన, బోర్డు కావాలంటే నేనే చేయించిన. ఇవాళ ప్రతి నిత్యం ఏ చిన్న పని